కీళ్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు కూరల్లో వంకాయ మానేస్తూ ఉంటారు మనలో చాలామంది. అలాగే ఆకుకూరలు, మాంసాహారం, గుడ్డు వంటి ఆహారాలకు సైతం దూరంగా ఉంటుంటారు. వీటిని తీసుకుంటే కీళ్ల నొప్పులు మరింతగా పెరుగుతాయని నమ్ముతూ ఉంటారు. మరి ఈ నమ్మకాల్లో నిజమెంత? కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు నిజంగానే పథ్యాలు పాటించాలా? కీళ్ల నొప్పులకు పథ్యాల గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. ఈ రోజు వరకు కీళ్ల నొప్పులకి, కీళ్లవాతానికి, ఆహార పదార్థాలకి సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఇది తింటే కీళ్లవాతం వస్తుందని ఈ రోజుకి లేదు. కానీ చాలామంది పేషెంట్లు చెప్తారు, మాకు వంకాయ తింటే ఆ రోజు జాయింట్ నొప్పులు ఎక్కువైనాయి సార్ అని. దాన్ని కూడా మనం తోసిపుచ్చలేం. కాబట్టి కొన్ని పదార్థాలు కొంతమందికి డెఫినెట్గా ఇబ్బందులు కలిగిస్తాయి. కాకపోతే ఒకటి గౌటీ ఆర్థరైటిస్ అని ఉంది ఒకటి. అంటే బాడీలో గౌట్ అంటే సీరం యూరిక్ యాసిడ్ ఎక్కువైతే వచ్చే కీళ్ల నొప్పులు మటుకు ఆహార పదార్థాలకు సంబంధించినవి. అంటే టొమాటోలు, కాలీఫ్లవరు, క్యాబేజీ, రెడ్ మటను ఇట్లాంటివి తింటే డెఫినెట్గా ఆ నొప్పులు ఎక్కువ అవుతాయి. బట్ ఆ గౌటీ ఆర్థరైటిస్ అన్నది కాలు బొటన వేలికి, యాంకిల్కి అట్లా వచ్చే రకమైన ఇబ్బంది అది. బట్ జనరల్గా మటుకు కీళ్లవాతానికి, ఆహార పదార్థాలకి సంబంధం లేదు.